హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ గీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి. మంచి ఫ్లేవర్తో ఈ గీ రైస్ అనేది తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ గీ రైస్ కోసం 200 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాను. ఇలా రైస్ని నానబెట్టడం వల్ల మనకి చాలా చక్కగా ఉడుకుతుందండి రైస్ అనేది. అంతేకాకుండా తినేటప్పుడు కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఒక అరగంట తర్వాత ఒక గిన్నె నిండుగా నీళ్లు పోసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసి బాగా ఉడికించుకోవాలండి. ఇందులో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా కూడా ఉప్పగా అయిపోతుంది రైస్ అనేది. సో కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. రైస్ని ఇలాగా హై ఫ్లేమ్లో 10-12 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చక్కగా ఉడికిపోయిందండి. అంతేకాకుండా మనం వాటర్లో ఆయిల్ వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా ఫ్రీగా ఉడికిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపి ఈ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకున్నప్పుడు ఎలాగైతే ఉడికించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. రైస్ చల్లారేలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి 10 జీడిపప్పు పలుకులు, 5-6 ఎండు ద్రాక్షలను వేసి బాగా దోరగా వేయించండి. వీటిని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ గీ రైస్కి. గీ రైస్ కాబట్టి మనం ఆయిల్ యూస్ చేయకుండా ఇలాగా నెయ్యితోనే చేసుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఈ నెయ్యిలోకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలను వేసి బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసుల్ని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రెసిపీకి. ఇప్పుడైతే చీలికల్లా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ దాకా వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోవచ్చు అండి. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి, నేను కూడా వేయలేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగాయి కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఇందులోకి ఉడికించిన అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ చూడండి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉడికిందండి, పొడి పొడిలాడుతూ. ఈ రైస్ని మనం స్పూన్తో కలయబెట్టకుండా ఇలాగా కడాయినే బాగా టాస్ చేసినట్లయితే రైస్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా వస్తుందండి. ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా గీ రైస్లోకి మనం పొడి కారం అంటే కారపొడి వేయకూడదు. ఈ పెప్పర్ పౌడర్తోనే కారంగా చాలా బాగుంటుందండి, అదొక టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా బాగా వేడెక్కిపోతుంది. వెంటనే స్టవ్ ఆపి ఇందులోకి నేతిలో వేయించి పెట్టినటువంటి జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్షల్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా టాస్ చేసుకోండి మరొక్కసారి. అంతేనండి, మంచి ఫ్లేవర్తో గీ రైస్ అనేది రెడీ అయిపోయింది. వెంటనే ఈ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోండి. ఈ గీ రైస్లోకి స్పెషల్గా మిర్చి కసాలన్, ఆనియన్ కసాలన్, అదేవిధంగా చికెన్ షేర్బా ఇలాంటివి అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఖచ్చితంగా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్ గీ రైస్ని తయారు చేసుకున్నాం కదా, అది కూడా చాలా సులువుగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అదేవిధంగా ఏ విధంగా వచ్చిందనేది కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.